హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసా. సో యూనిటీ కొలైడర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు ఫిజిక్స్ క్లాస్లో మనం ఫిజిక్స్లో రిజిడ్ బాడీ అండ్ కొలైడర్స్ గురించి కూడా టచ్ చేశాను. బట్ ఇక్కడ కొద్దిగా బ్రీఫ్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సో కొద్దిగా బ్రీఫ్గా వెళ్ళేసి మనం అసలు ఏంటి తెలుసుకుందాం. ఓకే, సో అసలు కొలైడర్స్ ఏంటి, అవి ఎలా యూజ్ అవుతున్నాయి, అసలు మనకి ఏంటి, అసలు అవి నిజంగా అసలు కొలిజన్స్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం రియల్ వరల్డ్లో దేన్నైనా పట్టుకున్నా సరే లేదా దేన్నైనా త్రో చేసినా సరే, సో ఇప్పుడు బాల్ని చూడండి, బాల్ త్రో చేస్తే ఏమవుతుంది, మీరు క్యాచ్ చేశారనుకోండి, బాల్ త్రో చేసి క్యాచ్ చేస్తే ఏమవుతుంది, అది మీ చేతిలో ఆగుతుంది, రైట్? సో దాన్నే కొలిజన్ అంటాం. అదే మీ చేతిలో నుంచి ఆగకపోతే కొలిజన్ జరగనట్టు, రైట్? మీ చేతి లోపల నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, అది కొలిజన్ జరగనట్టు, అండ్ దట్ ఈస్ నాట్ రియల్. ఓకే, రియల్గా జరగదు. ఓకే, మనకైతే యూనిటీలో మనకి అలా రియల్ టైంలో తగిలి ఆగిపోవాలి అంటే, ఓకే, ఏదన్నా తగిలి ఆగిపోవాలంటే దాన్ని మనం కొలిజన్స్ అంటాం. సో దానికి మనం కొలైడర్స్ యూజ్ చేస్తాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్గా నేను రైట్ చేసి 3D ఆబ్జెక్ట్ ఒక ప్లేన్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు దీనికి మెష్ కొలైడర్ అని ఉంది. ఓకే, అంటే దీనికి ఒక కొలైడర్ అయితే పెట్టి ఉంది, చూడండి, దీనికి ఒక కొలైడర్ ఉంది. ఓకే, నౌ రైట్ క్లిక్ 3D ఆబ్జెక్ట్ క్యూబ్. సో దీనికి ఒక కొలైడర్ ఉంది. ఓకే, దీనికి ఒక కొలైడర్ ఉంది, ఇది నేను తీసేస్తా. నా దీన్ని Ctrl+D డూప్లికేట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి రెండు కొలైడర్స్ ఉన్నాయి, రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఫైన్. యా, ఇప్పుడు మనకి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి వైట్ అండ్ ఒకటి బ్లూ అనుకోండి. ఓకే, సో కరెక్ట్గా కనిపించడానికి మీకు నేను ఇది బ్లూ చేస్తున్నా అండ్ ఇది బ్లాక్ చేస్తున్నా. ఓకే, సి నౌ నార్మల్గా ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, గేమ్ వ్యూ ఇక్కడ పెడతా, ప్లే చేస్తా, ప్లే అవుతుంది. నౌ ప్లే అయింది కదా, ప్లే అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయిందా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అది సింపుల్గా లోపలికి వెళ్ళిపోతుంది, రైట్? అలా అవ్వకూడదు, తగిలి ఆగాలి. ఓకే, తగిలి ఆగాలి అంటే ఏం చేయాలి చూడండి. ఇప్పుడు మనం కొలైడర్స్ యాడ్ చేస్తాం. యాడ్ కంపోనెంట్, ఏది యాడ్ కంపోనెంట్ క్లిక్ చేసి ఫిజిక్స్లో మనకి బాక్స్ కొలైడర్ ఎందుకు తీసుకుంటున్నా, బాక్స్ కొలైడర్ అంటే ఇది బాక్స్ కాబట్టి. ఓకే, బాక్స్ కొలైడర్ తీసుకుంటున్నా, డిఫాల్ట్గా కూడా బాక్స్ కొలైడర్ వస్తుంది దీనికి. నా ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, కొలైడర్ ఉంది అయినా సరే లోపలికి పోద్ది. కొలైడర్ ఉంది కానీ లోపలికి పోతుంది, ఎందుకు? దీనికి ఉంది కానీ దీనికి లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కూడా నేను బాక్స్ కొలైడర్ ఇచ్చాను అనుకోండి, మనకి రెండు బాక్సెస్ ఇప్పుడు తగిలి ఆగుతాయి. ఓకే, టచ్ అయ్యి ఆగుతాయి, ఒక్క దాంట్లోంచి ఒకటి లోపలికి వెళ్ళిపోవు. చూడండి, ఇది లోపలికి వెళ్తుంది. సో ఎస్, ఫిజిక్స్ క్లాస్లో మనం దీని గురించి మాట్లాడినాం, ఎందుకు లోపలికి వెళ్తుంది. సో కొలిజన్స్ జరగాలి అంటే అట్లీస్ట్ ఒక్కటైనా సరే రిజిడ్ బాడీ యాడ్ అయ్యి ఉండాలి, రైట్? సో ఇప్పుడు నేను రిజిడ్ బాడీ యాడ్ చేస్తా అండ్ కొలిజన్ జరుగుతుందా చూడండి, అది కొద్దిగా లోపల పోవట్లేదు, నేను గుంజిన తగిలి రివర్స్ అవుతుంది. ఎందుకు? దానికి ఒక కేజ్, చుట్టూ ఒక కేజ్ అనేది ఇట్లా చూడండి, గ్రీన్ కలర్ వైర్ కనిపిస్తుందా, ఈ కేజే మనకి కొలైడర్. ఈ కొలైడర్ తగలకుండా ఆపుతుంది, చూడండి, చూసారా, లోపలికి పోవట్లేదు, దాన్ని రివర్స్ తంతుంది, అది బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. దీన్నే మనం కొలిజన్ అంటాం. ఓకే, సో అట్లీస్ట్ కొలిజన్ కావాలంటే ఒక దానికి రిజిడ్ బాడీ ఉండాలి గేమ్లో అయితే. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమేమి అసలు కొలైడర్స్ ఉన్నాయి వీటికి హెల్ప్ చేయడానికి. మనకి నార్మల్గా క్యాజువల్గా ఫిజిక్స్లోకి వెళ్తే బాక్స్ కొలైడర్, క్యాప్సూల్స్ కొలైడర్ అండ్ స్పియర్ కొలైడర్, ఇవన్నీ బేసిక్ అనమాట. అయితే మిగతా మనకు ఉంటాయి వీల్ కొలైడర్. వీల్ కొలైడర్ ఏంటిది, కార్స్ కానీ ఇలాంటివి, మీరు కార్ డ్రైవింగ్ గేమ్స్ చూసి ఉంటారు, బైక్ గేమ్స్ ఉంటాయి, ట్రాఫిక్ రైడర్ అని అది ఇదని, రైట్?
సో వీటిలో ఏమవుతుంది, మనకి స్టీరింగ్ ఉంటుంది, మనం తిప్పగలుగుతాము, స్టీరింగ్ రౌండ్ చేయగలుగుతాం, మొత్తం రియల్ కార్ ఎలా తోలుతామో అలా తోలగలుగుతాం గేమ్లో, రైట్? అది వీల్స్ కొలైడర్తో యూజ్ చేస్తాం అనమాట. అలాగే మనకి ఫిక్స్డ్ జాయింట్ ఉంది, స్ప్రింగ్ జాయింట్ ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ జాయింట్ చెప్తా. సో ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టి నేను దీనికి స్ప్రింగ్ జాయింట్ ఇస్తా. ఎస్పీ అని కొడితే వచ్చేస్తుంది, లేదా దీన్ని క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసి యాడ్ కాంపోనెంట్లో ఫిజిక్స్లో స్ప్రింగ్ జాయింట్ ఉంది. స్ప్రింగ్ జాయింట్లో కనెక్టెడ్ రిజిడ్ బాడీ అడుగుతుంది. రిజిడ్ బాడీ దీనికి ఉంది కదా, సో ఈ క్యూబ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు నేను ప్లే చేస్తే స్ప్రింగ్ అవుతుంది. చూడండి, అది స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. స్ప్రింగ్ లాగా పనిచేసింది, రైట్? స్ప్రింగ్ లాగా పనిచేసింది. కొద్దిగా టెన్షన్ తక్కువైపోయి అది అలా అయింది. బట్ వెయిట్ ఎ మినిట్, మేబీ వీ షుడ్ రిమూవ్ దిస్ ఫర్ నౌ. ఇది కూడా తీసేద్దాం. తీసేసి దీనికి ఇప్పుడు రివర్స్ వేసి చూద్దాం స్ప్రింగ్. దీనికి నేను మళ్ళీ ఫిజిక్స్ వేసి స్ప్రింగ్ జాయింట్ రివర్స్ వేస్తున్నా. ఎలా వేస్తున్నాము అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు రివర్స్ వేస్తే రిజిడ్ బాడీ అడుగుతుంది. నేను ఇది చెప్పాలనే మీకు రివర్స్ తీసుకున్నా. ఇప్పుడు రిజిడ్ బాడీ అడుగుతుంది. ఇప్పుడు ఇది తీసుకోదు, ఎందుకంటే దీనికి రిజిడ్ బాడీ లేదు. అదే దీనికి నేను రిజిడ్ బాడీ యాడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు రిజిడ్ బాడీ కాబట్టి తీసుకుంటుంది. తీసుకొని ప్లే చేస్తే పైన మీకు డాట్ చూడండి, ఇక్కడ నుంచి స్ప్రింగ్ అనేది ఇప్పుడు వర్క్ అవుతుందా స్ప్రింగ్ లాగా? చూసారా? సో ఇలా మీరు కొలైడర్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, మనకి స్ప్రింగ్ కొలైడరే కాకుండా మనకి ఇంకా ఏమేమి ఉన్నాయో మీరు చూసుకోండి. ఒకసారి మీరు టెస్ట్ చేయండి. ఓకే, క్యారెక్టర్ కంట్రోలర్ అంటేనేమో క్యారెక్టర్ మూమెంట్కి సంబంధించింది ఉంటాయి. ఓకే, క్యారెక్టర్ యొక్క మూమెంట్, స్లోప్ లిమిట్ ఎంత ఉండాలి, స్టెప్, ఇది వేరు. ఓకే, ఇది కొలైడర్ కాదు. ఓకే, రిమూవ్ కంపోనెంట్. ఇంకోటి ఫిజిక్స్లో క్యారెక్టర్ జాయింట్ ఉంటుంది. ఓకే, లైక్ మన జాయింట్స్ ఉంటాయి కదా, బాడీ యొక్క జాయింట్స్ అవి. ఓకే, ఆ జాయింట్స్ అనమాట. సో ఇవన్నీ మీరు టెస్ట్ చేయండి. ఓకే, మీరు టెస్ట్ చేయండి. సేమ్ ఇప్పుడు ఇది ఉంది, దీనికి స్ప్రింగ్ జాయింట్ తీసేసి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, సెటప్ అయిపోయింది. చూసారా కదులుతుందా? రొటేట్ చేస్తా, అయిందా? సో ఇలా. ఓకే, సో దీనికి రిజిడ్ బాడీ తీసేసింది అనుకోండి, తీసేస్తే మళ్ళీ రిజిడ్ బాడీ తీసుకోదు, రిజిడ్ మిస్సింగ్ అంటుంది చూడండి అది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రిజిడ్ బాడీ కనీసం ఒక్కదానికన్నా రిజిడ్ బాడీ ఉంటే కొలిజన్ అనేది జరిగిద్ది. ఓకే, సో నార్మల్గా కొలిజన్ అంటే ఇది, నార్మల్గా మనకి కొలిజన్స్ జరిగి ఆగడానికి. ఇప్పుడు దీనికి పైదానికి బాక్స్ కొలైడర్ ఉంది, కింద దానికి రిజిడ్ బాడీ ఉంది, పైదానికి ఒక బాక్స్ కొలైడర్. దీన్ని తీసేస్తా, అసలు 2 రిజిడ్ బాడీ పెడదాం. ఓకే, 2 రిజిడ్ బాడీ పెట్టినా, రెండింటికి బాక్స్ కొలైడర్లు పెట్టినా. ఇప్పుడు ప్లే చేశాను అనుకోండి, అది కిందికి వచ్చి దాని మీద తగిలి ఆగిపోతుంది. ప్లే తగులుతుంది, కిందికి వచ్చి ఆగిపోతుంది. సో సారీ, నీ క్యారెక్టర్ జాయింట్ ఉంది, క్యారెక్టర్ జాయింట్ తీసేయాలి, రిమూవ్. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే కింద పడి ఆ బాక్స్ మీద ఆగుతుంది, లోపలికి వెళ్ళిపోదు. ఎందుకు? చూడు, పడి ఆగింది, కొలిజన్ జరిగింది, రైట్? అదే ఇప్పుడు నేను తీసేస్తున్నాను అనుకోండి, పడిపోతుంది. సో ఇది ప్రివెంట్ చేయడమే కొలిజన్స్ యొక్క పని. ఓకే, ఇది ప్రివెంట్ చేయడమే కొలైడర్ యొక్క పని. అయితే బాక్స్కి ఒక కొలైడరు, స్పియర్కి ఒక కొలైడర్ ఉంటుంది. ఇప్పుడు 3D ఆబ్జెక్ట్ స్పియర్ తీసుకుంటే స్పెరికల్ కొలైడర్ ఉంటుంది, దీనికి మీరు చూడొచ్చు. సో అయితే ఎవ్రీ కొలైడర్కి మనకి ఎడిట్ కొలైడరు, ఈస్ ట్రిగర్ అని ఉంటుంది. ఈస్ ట్రిగర్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, రైట్? ఈ కేజ్నే మనం కొలైడర్ అంటున్నాం. ఓకే, ఇదే మనకి తగలకుండా ఆపుతుంది. ఓకే, సో దీన్నే మనం కొలిజన్స్ అంటాము. సో మీకు ఇప్పుడు కొలిజన్స్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఒక ఫర్దర్ వీడియోస్లో మనం రియల్ టైంలో గేమ్ ఏదైనా చేసినప్పుడు మీకు ఇంకా కొలిజన్స్ ఎలా యూస్ చేస్తాము, అడ్వాన్స్ స్టేజ్లో ఎలా యూస్ చేస్తాం అనేది మీకు తెలుస్తుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, హిట్ ద నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఫాస్ట్గా లర్న్ చేయొచ్చు. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ మై ఛానల్. నేను డిఫరెంట్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉన్నాయి వీడియోస్. సో యూ కెన్ గో త్రూ యూట్యూబ్
and check the videos. So yes, this is it for this video. See you in the next video.